హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. ఈరోజు మనం ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇది కామన్ డిసీజ్. దీన్ని హెమరాయిడ్స్ అంటారు, లేకపోతే పైల్స్ అంటారు. తెలుగులో దీన్ని మొలలు లేకపోతే అర్షమొలలు అంటారు. సో మెయిన్గా ఈ డిసీజ్తో ప్రాబ్లం ఏంటంటే, సో మనకు యానల్ రీజన్లో చాలా డిసీజెస్ వస్తాయి. సో మనము ఫిజర్స్ అంటాము, పైల్స్ అంటాము, ఫిస్టులా అంటాము, యాబ్సెస్ అంటాము. పైల్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాలామంది చేసే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, వీళ్ళకి పైల్స్ ఉన్నాయనుకోండి, ఫిస్టులా అనుకుంటారు, లేకపోతే ఫిషర్ అనుకుంటారు. ఒక డయాగ్నోసిస్ లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ చూసో లేకపోతే గూగుల్ చూసో వీళ్ళు ఓన్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారండి. దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్గా ఉన్న డిసీజు పెద్దగా అయిపోయి కాంప్లికేటెడ్గా మారిపోతుంది. సో ఫస్ట్ మీకు యానల్ రీజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఏ యూట్యూబ్ చూసో లేకపోతే ఏ బాబా చెప్పింది వినో కాకుండా మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అసలు ఏంటి అది ఫిస్టులనా, ఫీజరా, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా అని కంప్లీట్గా డయాగ్నోస్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట మీకు. సో మనం మెయిన్గా దీంట్లో చూసేది ఏంటంటే అసలు హెమరాయిడ్స్ అంటే ఏంటి. హెమరాయిడ్స్ అంటే ఏంటంటే మనకు యానల్ రీజన్లో యానల్ కెనాల్ అంటాము. ఆ యానల్ కెనాల్లో మనకు వీన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వీన్స్ అంటే చెడు రక్తం తీసుకొని వెళ్ళేది. సో ఈ వీన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఇవి డైలేట్ అవుతాయో అంటే ఎన్లార్జ్ అవుతాయో దాన్ని మనము హెమరాయిడ్స్ అంటాము. వీళ్ళలో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే లక్షణాలు. ఫస్ట్ ఏంటంటే మనము ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్. మీరు మోషన్ పోయిన తర్వాత మోషన్ వెళ్ళలేదు, ఇంకా కంప్లీట్గా మోషన్ పోలేదన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లడ్ వస్తుంది అనమాట. ఈ బ్లడ్ కూడా ఎప్పుడు వస్తుంది, మోషన్ పాస్ చేసే టైంలో కానీ, మోషన్ చేసే ముందు కానీ, మోషన్ చేసిన తర్వాత కూడా బ్లడ్ అనేది డ్రాప్స్ లాగా వస్తుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళకి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో కనుక ఉంటే ఒక్కొక్కసారి పెయిన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మ్యూకస్ డిశ్చార్జ్ వస్తుందన్నమాట. మ్యూకస్ డిశ్చార్జ్ అంటే కొంచెం జిగురు లాంటి పదార్థం యానస్లోంచి బయటికి రావడం, లేకపోతే సివియర్ కండిషన్లో అనీమియా అంటే రక్తం కూడా తక్కువ ఉండడం, ఇవన్నీ మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ డిసీజ్ గురించి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి అంటే సో బేసిక్గా యానల్ కెనాల్ అంటాం కదా, అంటే మోషన్ పోయే ఏరియాని అక్కడ కొంచెం అనాటమీ ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలన్నమాట. సో బేసిక్గా ఈ యానల్ కెనాల్ అనేది మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అప్పర్ పార్ట్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్. సో అప్పర్ పార్ట్ అనేది 15 మిల్లీమీటర్స్ వరకు ఉంటుంది. మిడిల్ పార్ట్ కూడా 15 మిల్లీమీటర్స్ ఉంటుంది. లోయర్ పార్ట్ అనేది 8 మిల్లీమీటర్స్ ఉంటుంది అనమాట. సో అప్పర్ పార్ట్లో ఏమవుతుందంటే వర్టికల్ రిడ్జెస్ ఉంటాయి, వర్టికల్ మ్యూకోజల్ ఫోల్డ్స్ ఉంటాయి అనమాట. దీన్ని ఏమంటారంటే యానల్ కాలమ్స్ అంటారు. సో ఈ యానల్ కాలమ్స్లో ఏమవుతుందంటే రిచ్ బ్లడ్ సప్లై అంటే వీనస్ డ్రైనేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ వీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అదే విధంగా థర్డ్ పార్ట్ ఆఫ్ యానస్ అంటే లోయర్ పార్ట్, ఇక్కడ కూడా ఏమవుతుందంటే రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఈ ఫస్ట్ పార్ట్లో, థర్డ్ పార్ట్లో మంచిగా బ్లడ్ సప్లై ఉంటుంది. సో ఎప్పుడైతే అవి ఎన్లార్జ్ అవుతాయో సో అక్కడి నుంచి బ్లడ్ రావడం జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా మెయిన్గా మనకు అప్పర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో మనకు సొమాటిక్ నర్వ్ సప్లై ఉండదు. అంటే నాట్ పెయిన్ఫుల్, అంత పెయిన్ ఉండదు అనమాట. ఎప్పుడైతే లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ నర్వ్ సప్లై ఉంటుంది కాబట్టి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయాల్సిందే ఇన్వెస్టిగేషన్. సో యానల్ రీజన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రాక్టోస్కోపీ అంటాం. ప్రాక్టోస్కోపీ అంటే ఏంటంటే ఒక చిన్న కెమెరాని యానల్ కెనాల్లో పెట్టి అక్కడ లోపల ఏం జరిగింది అని చూస్తారన్నమాట. అక్కడ చూసినప్పుడు వీళ్ళకు హెమరాయిడ్స్ ఉన్నాయా, లేకపోతే ఫిస్టులా ఉందా, లేకపోతే ఫిషర్ ఉందా అని మనము క్లియర్గా చూడొచ్చు. సో ఇది మెయిన్గా మనం చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్. ఈ యానల్ కెనాల్లో హెమరాయిడ్స్ రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ వచ్చి హెరిడిటీగా మీ ఫాదర్ సైడ్ కానీ, మదర్ సైడ్ కానీ, మీ సిబ్లింగ్స్కి కానీ, అంకుల్స్ కానీ, ఆంట్స్కి కానీ ఎవరికన్నా ఉంటే మీకు కూడా హెమరాయిడ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వేరే మనకు వీన్స్ అని చెప్తాం కదా, ఈ వీన్స్లో ఏంటంటే వాల్వ్స్ అనేవి ఉంటాయి. వాల్వ్స్ అనేవి ఏంటంటే బ్లడ్ని ఒకటే డైరెక్షన్లో తీసుకొని వెళ్తుంటాయి. కానీ అనటామికల్గానే ఈ యానల్ రీజన్లో ఏమవుతుందంటే ఈ వీన్స్కి వాల్వ్స్ అనేవి ఉండవు అనమాట. అందుకు ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఒక దగ్గర అక్యూములేట్ అయ్యి అవి ఎన్లార్జ్ అవుతాయి. దీంతోపాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం రీజన్ అది అనుకుంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చి కాన్స్టిపేషన్. మీకు ఏదైనా కాన్స్టిపేషన్ ఉంటే మీకు ఈ హెమరాయిడ్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో లేకపోతే డైట్, ఎటువంటి డైట్ తీసుకుంటే లో ఫైబర్ డైట్ కానీ, లిక్విడ్ లేకుండా డ్రై డైట్ కానీ ఎక్కువ తీసుకుంటూ ఉంటారంటే వాళ్ళలో కాన్స్టిపేషన్ ఎక్కువగా వస్తుంది. అంటే డయేరియా ఉన్న అంటే లూజ్ మోషన్స్ రెగ్యులర్గా అయినా, లేకపోతే డిసెంట్రీ అంటే గమ్మీ మోషన్స్ అనమాట. కొంతమందికి అమీబియాసిస్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే గమ్ములాగా వస్తుంది అనమాట యానల్ రీజన్ నుంచి. సో అక్కడ కూడా మనకు హెమరాయిడ్స్ చూస్తుంటాం. దాంతోపాటు కోలిక్, మీకు ఎప్పుడు రెగ్యులర్గా కడుపు నొప్పి ఇవన్నీ వస్తున్నాయనుకోండి, మీలో కూడా ఇది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది.
సో ఎంటరైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎంటైర్ కెనాల్, అంటే మన అలిమెంటరీ కెనాల్ ఉన్నప్పుడు, లేకపోతే రెక్టమ్ గన క్యాన్సర్ ఏమన్నా ఉంటే ఆ టైంలో కూడా హెమరాయిడ్స్ వస్తాయి. సో ప్రెగ్నెన్సీ, యూరినేషన్ డిఫికల్టీస్, అంటే మీరు ఎక్కువగా ముక్కి యూరిన్ చేయాల్సి వచ్చినా కూడా, అంటే బ్లాడర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వీటి వల్ల కూడా మనం హెమరాయిడ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో బేసిక్గా మనం చెప్పుకున్నట్లు మనకు ఈ వీన్స్ అనేవి అప్పర్ పార్ట్లో ఉంటాయి, లోయర్ పార్ట్లో ఉంటాయి. ఎప్పుడైతే అప్పర్ పార్ట్లో వస్తాయో దాన్ని ఇంటర్నల్ పైల్స్ అంటాం, ఎప్పుడైతే లోయర్ పార్ట్లో వస్తాయో దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి పెయిన్ఫుల్, ఎందుకు, ఇక్కడ నర్వ్ సప్లై ఉంటుంది కాబట్టి పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అనేవి అంతగా పెయిన్ అనేది ఉండదన్నమాట. సో ఇంతే కాకుండా పైల్స్ను డిగ్రీస్గా విభజిస్తాం, అంటే ఇంటర్నల్ పైల్స్ని ఎలా, దీన్ని అంటే ఫస్ట్ డిగ్రీ పైల్సా, సెకండ్ డిగ్రీ పైల్సా, థర్డ్ డిగ్రీ పైల్సా, ఫోర్త్ డిగ్రీ పైల్స్ అని ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డిగ్రీలో ఏమవుతుందంటే మీకు పైల్స్ అనేవి బయటికి రావు, అసలు బయటికి కనపడవు, మనం కెమెరా పెట్టి చూస్తే తప్ప అసలు పైల్స్ ఉన్నాయని తెలియదు అనమాట. సెకండ్ డిగ్రీలో ఏమవుతుందంటే, సో ఈ పైల్స్ అనేది మోషన్ పాస్ చేసినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. సో మోషన్ పాస్ చేసిన వెంటనే అవంతకవే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట, అది సెకండ్ డిగ్రీ. థర్డ్ డిగ్రీ ఏమవుతుందంటే మోషన్ పాస్ చేసినప్పుడు బయటకు వస్తాయి కానీ ఇంకా లోపలికి పోవు అనమాట. మెకానికల్గా, అంటే మీరు దేంతో అన్నా పెట్టి తోస్తేనే ఆ పైల్స్ అనేవి లోపలికి వెళ్తాయి. ఇది థర్డ్ స్టేజ్. ఫోర్త్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే ఇవి బయటికి వస్తాయి, మీరు వేలు పెట్టి తోసినా లేకపోతే ఇంకేమైనా మెకానికల్గా లోపల పుష్ చేసినా కూడా లోపలికి వెళ్ళాలన్నమాట. అటువంటి స్టేజ్లో మనం ఏమంటామంటే దీన్ని ఫోర్త్ స్టేజ్ అంటాం అనమాట. సో పైల్స్ని మనము ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, ఫోర్త్ డిగ్రీ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ ట్రీట్మెంట్. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, మీకు పైల్స్ ఉన్నాయని తెలిసింది అనుకోండి, మీరు ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పోయినా, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి పోయినా, మీ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గరికి పోయినా, దీన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు, దీన్ని అలోపతి అంటారు, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు. ఇవన్నీ కామన్గా వీళ్ళు చెప్పే నేమ్స్ అనమాట. ఇక్కడ ఏమవుతుంది అంటే వీళ్ళకి పైల్స్కి ట్రీట్మెంట్ అనేది లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే పైల్స్ బాగా పెద్దగా అయిన తర్వాత సర్జరీ చేసి తీసేయడం తప్పితే ఇక్కడ వీళ్ళకి అసలు సర్జరీ అనేది రీజన్ కాదు కదా, అందువల్ల రాలేదు కదా, ఎందుకు వచ్చినాయి, సో మీ జెనెటిక్గానే ప్రాబ్లం ఉంది. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసే శక్తి వీళ్ళకి లేదనమాట. వీళ్ళు ఏంటంటే పైల్స్ పెరిగినాయి కట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే సర్జరీనే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తారు. సో దీనివల్ల కూడా చాలా కాంప్లికేషన్స్. అంతేకాకుండా ఒక్కసారి సర్జరీ చేసినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే సో ఈ అలోపతి ట్రీట్మెంట్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉండదు పైల్స్లో. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయన్నమాట. సో ఏం చేస్తాయి, మీకు ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీలో కానీ ఉంటే మీకు సర్జరీ వరకు పోకుండా మీకు కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. అదే థర్డ్ డిగ్రీ ఉందనుకోండి, థర్డ్ డిగ్రీలో 50% ఛాన్స్ అనమాట. ఒక్కొక్కసారి తగ్గించుకోవచ్చు, ఒక్కొక్కసారి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఫోర్త్ డిగ్రీలో కూడా మీరు సర్జరీ చేయించుకోవడం బెటర్. కానీ మీకు ఫస్ట్ డిగ్రీ ఉన్నా, సెకండ్ డిగ్రీ ఉన్నా, థర్డ్ డిగ్రీ ఉన్నా హోమియోపతి మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది మీ ఆల్రెడీ మీకు పైల్స్ ఉన్నాయనుకోండి, దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయడమే కాదు, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకే, సర్జరీ వరకు పోకుండా ప్రివెంట్ చేస్తుంది. లేదు మీకు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది, సో మళ్ళీ మళ్ళీ వస్తుందనే ఛాన్స్ ఉంది, లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తుంది, అప్పుడు వచ్చి మీరు హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకున్నా దీన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఈ పైల్స్ని హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.